గత 18 నెలల్లో మేము చెప్పాం. మేము సూపర్ 6 అని చెప్పాము, సూపర్ 18 and 18 months చేశాం. మేము రాగానే పెన్షన్ చెప్పిన దానికంటే కూడా వెంటనే ఎక్కువ ఇచ్చాము. 3,000 ఉండాల్సింది 4,000 చేయడం కానీ, 6,000 చేయడం కానీ, 10,000 చేయడం కానీ, 15,000 చేయడం. ఇది ఒకే సంతకంతో అందరికీ వచ్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే అప్పుడు 250, ఇప్పుడు 250, ఇప్పుడు 270 కాకుండా, అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే, పేదవాడికి ఎప్పుడైతే మనం సంక్షేమ పథకాలు ఇస్తా అన్నామో అవి సక్రమంగా సకాలంలో ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. స్త్రీ శక్తి అని పెట్టి చెప్పాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీపం 2 అవ్వచ్చు, అలాగే మౌజం ఇమాములకు గతంలో ఇచ్చే వాళ్ళని కూడా పాస్టర్లకు, అయ్యవార్లకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇది మత్స్యకార భరోసా అవ్వచ్చు, చేనేతలకు అవ్వచ్చు, అలాగే జూనియర్ లాయర్లకు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా, ఒక కుటుంబంలో 5 ఉన్నా కూడా వారికి కూడా 65,000 రూపాయలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం, అంటే చరిత్రలో ఎప్పుడు ఊహించలేదు. అందరూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు, కానీ తప్పకుండా ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేశాం. మెగా డిఎస్సి అదొక చరిత్ర. ఎప్పుడు ఎవరు అలా చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం గౌరవ లోకేష్ గారు ఆ కార్యక్రమం చేయటమే కాదు, వారి కుటుంబాలందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడి చేసినటువంటి గొప్ప కార్యక్రమం అది. అలాగే మొన్న కానిస్టేబుల్స్ కూడా మీరు చూశారు, చేశారు. మరి ముఖ్యంగా విద్యుత్ రంగం